Greetings to you in the name of our Lord Jesus Christ. ప్రభు అయిన యేసు క్రీస్తు నామమున మీకు శుభాది వందనాలు తెలియపరుస్తున్నామండి. We thank God for this opportunity of studying His Word together. మనమందరము కలిసి దేవుని వాక్యమును ధ్యానించే ధన్యతను ప్రభు దయచేసినందుకు దేవునికి స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. And I would like to thank each one of you for taking your precious time to watch this program. ఈ కార్యక్రమం వీక్షించుట కొరకు మీరందరూ గడుపుతున్న సమయం కొరకు కూడా మీకు కృతజ్ఞతలు తెలియపరుస్తున్నామండి. And today, before we begin our study, shall we seek God's blessing? ఈ యొక్క ధ్యాన ప్రారంభంగా ప్రభు యొక్క ఆశీర్వాదముల కొరకు కోరుకుందాం. Our loving Father, we thank Thee for this program. ప్రేమగల తండ్రి, ఈ యొక్క కార్యక్రమం కొరకు మీకు స్తోత్రములు నాయన. We thank Thee for Thy promise of the Holy Spirit. పరిశుద్ధాత్మను గురించిన వాగ్దానము కొరకు మీకు స్తోత్రములు. As we open Thy Word, we pray that Thou will open our hearts and our minds. మీ వాక్యం మేము ధ్యానిస్తుండగా మా హృదయాలని మా మనోనేత్రాలని మీరు తెరవల్ని ప్రార్థిస్తున్నాం. Speak to us through Thy Holy Spirit. పరిశుద్ధాత్మ ద్వారా మాతో మీరు మాట్లాడండి. Give us strength from above to obey Your will. మీ చిత్తమునకు విధేయులమవునట్లు పరలోకపు శక్తిని మాకు దయచేయండి. In Jesus' name we pray. యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాము. Amen. ఆమేన్. I would like you to turn, if you have your Bibles, to book of Genesis, chapter 3, verse 9. మీ చేతుల్లో పరిశుద్ధ గ్రంథం ఉన్నట్లయితే మాతో పాటు మీరు కూడా కలిసి ఆదికాండము 3వ అధ్యాయము 9వ వచనాన్ని తీసుకోవాల్సిందిగా మనం చేస్తున్నాం. Then the Lord God called to Adam and said to him, Where are you? దేవుడైన యెహోవా ఆదామును పిలిచి నీవు ఎక్కడ ఉన్నావనెను. Our loving God is a God of communication. మన యొక్క ప్రేమ కలిగిన దేవుడు ఆయన మనతో సంభాషించే దేవుడై ఉన్నాడు. He has communicated with His creation. ఆయన తన సృష్టితో సంభాషించాడు. In fact, not only communicates with us, He also wants us to communicate with Him. ఆయన మనతో సంభాషించడం మటు కాదు, మనము కూడా ఆయనతో సంభాషించాలి అని అనుకుంటున్నాడు. In addition, He invites His people to communicate with one another in the same loving manner. అదేలాగనే ఆయన యొక్క జనులందరూ కూడా ఒకరి యందు ఒకరు మంచి సంభాషణ కలిగి ఉండాలి అని అనుకుంటున్నాడు. Here in this verse in Genesis chapter 3 verse 9, we find a question. ఇక్కడ ఆదికాండము 3వ అధ్యాయము 9వ వచనంలో ఒక ప్రశ్నను గమనిస్తున్నామండి. Then the Lord God called to Adam and said to him, Where are you? దేవుడైన యెహోవా ఆదామును పిలిచి నీవు ఎక్కడ ఉన్నావనెను. Throughout the scriptures, we find hundreds and hundreds of questions God has asked. లేఖనముల్లో మనము దేవుడు అడిగిన వందల ప్రశ్నలను చూడగలుగుతున్నామండి. We must remember, when God asks a question to a man, it is not for God to know the answer. ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి. దేవుడు నరును చూసి ప్రశ్న అడుగుతున్నాడంటే ఆ జవాబు దేవుడు తెలుసుకోవటం కొరకు కాదండి. God asks, Where are you? దేవుడు అడుగుతున్నాడు, నీవు ఎక్కడ ఉన్నావు. Surely God knew where he was. అతడు ఎక్కడున్నాడో దేవునికి తెలుసు. God asked Moses, What is in your hand? దేవుడు మోషేని చూసి అడిగాడు, నీ చేతిలో ఏమున్నది అని. When Jesus was here on this earth, యేసయ్య భూమి మీద ఉన్నప్పుడు a father brought his son for healing. తండ్రి తన కుమారుని స్వస్థత కొరకు పిలుచుకొచ్చాడండి. The son was greatly disturbed by an evil spirit. ఆ కుమారుడు దురాత్మ చేత బాధించబడి ఉన్నాడు. Jesus asked the father, How long has he been suffering like this? యేసయ్య ఆ తండ్రిని చూసి అడుగుతున్నాడు, ఎంత కాలము నుండి ఇలాగ బాధపడుతూ ఉన్నాడు. Now if a doctor asks a patient, we can understand such a question. ఒక డాక్టర్ గారు ఆ రోగిని చూసి అడిగితే ఇటువంటి ప్రశ్న మనకు అర్థమవుతుంది ఎందుకు The అడిగాడు. Almighty God, the God who knows the end from the beginning, కానీ సర్వ సృష్టి కలిగినటువంటి దేవుడు, ఆదియు అంతము తెలిసిన దేవుడు, He is asking, How long has this been? ఆయన అడుగుతున్నాడు, ఇది ఎంత కాలము నుంచి ఉన్నది అని. And the father says, From his childhood, he is suffering like this. తండ్రి అంటున్నాడు, వాడు బాలుడై ఉన్నప్పటి నుంచే ఇలాగ బాధపడుతున్నాడని. So if the answer is not for God, ఈ యొక్క జవాబు దేవుని కొరకు కాదు. we must pause and think, what do we learn from that question? ఇప్పుడు ఆ ప్రశ్నలో మనం ఏమి నేర్చుకోవాలో నిలబడి ఆలోచించాలండి. What I understand, if this
problem has been there from the childhood. నేను ఇక్కడ ఏం అర్థం చేసుకుంటున్నాడు, ఈ సమస్య తన యొక్క బాల్యప్రాయం నుంచే ఉన్నదనంటే, We have the assurance no matter how long our problem, మరి మన యొక్క సమస్యలు కూడా ఎంతకాలం నుంచి ఉన్నా కానీ పర్వాలేదు, how long we have been battling with the sin and temptation, పాపముతోనూ శోధనలతోనూ ఎంతకాలం మనం పోరాడుతూ ఉన్నా కానీ, how long we have been facing some problem, ఎంతకాలముగా మనం సమస్యలను ఎదుర్కొంటూ ఉన్నా కానీ, God can solve it in a moment. దేవుడు ఒక క్షణంలో దాన్ని మార్చగలుగుతాడు. God asks questions. దేవుడు ప్రశ్నలు అడుగుతున్నాడండి. He called to Adam and said to him, "Where are you?" ఆదామును పిలిచి అడిగాడు, నీవు ఎక్కడ ఉన్నావు అని. Now, I don't think it is necessary to explain the circumstances which led to this call, "Where are you?" నీవు ఎక్కడున్నావు అని దేవుడు అడిగిన ఆ యొక్క సందర్భాలని మరి మీకు చెప్పవలసిన అవసరం లేదని అనుకుంటున్నాను. Man had sinned against God. నరుడు దేవునికి విరోధంగా పాపము చేశాడు. Now, observe the separation of heart which sin causes this in the sinner. ఇప్పుడు దేవుని దగ్గర నుంచి తన మనస్సును దూరపరుచుకున్న నిమిత్తమే ఆ యొక్క పాపము నరునిలో కలిగింది. When Adam disobeyed, ఆదాము అవిధేయుడైనప్పుడు he should have looked for his creator. అతడు తన సృష్టికర్త తట్టు చూడవలసినవాడు. He should have first gone through the garden crying for his God. ఆ యొక్క తోటలో తన దేవుని దగ్గర కన్నీరు విడవలసిన వాడై ఉన్నాడు. He should have cried aloud, my God, I have sinned against you." నా దేవా నీకు విరోధంగా నేను పాపము చేశానని అతడు ఏడ్చి ఉండవలసి ఉన్నది. "Where are you? నీవు ఎక్కడున్నావు? I fall at your feet. నేను మీ పాదముల్లో పడి ఉన్నానయ్యా. I ask for mercy at your hands. నేను మీ యొక్క హస్తాల నుంచి కృపను కనికరాన్ని ఎదురు చూస్తున్నాను. My Father, you have placed me in this lovely garden. నా తండ్రి, ఇటువంటి మంచి తోటలో మీరే నన్ను ఉంచారు. I have willfully eaten of this fruit, నేను నా ఇష్టానుసారంగా ఈ యొక్క పండును తిన్నాను. the fruit of which you said I should not eat of it. నేను తినకూడదని చెప్పిన పండుని నేను తిన్నాను. I confess your justice. నాయనా ఇప్పుడు నేను మీ నీతిని ఒప్పుకుంటున్నానయ్యా. I beg your mercy. మీ యొక్క కనికరం కొరకు నేను బ్రతిమలాడుతున్నాను. If mercy can be shown to such a one as I am, నేను నా ఉన్న స్థితిలో నాకు మరి అటువంటి కృప కలిగినట్లయితే. but instead of running to God to confess, Adam is running away from God. కానీ ఆదాము దేవుని తట్టు ఇలాగ మొరపెడుతూ పరిగెట్టవలసిన వాడు ఆ దేవుని విడిచిపెట్టి దూరంగా పారిపోతున్నాడు. The sinner does not come to God. పాపి దేవుని దగ్గరికి రాడండి. God comes to him. దేవుడే వాని దగ్గరికి వస్తున్నాడు. The sheep strays of itself, but it never returns to its fold unless searched by the great shepherd. కాపరి ఆ తప్పిపోయిన గొర్రెను వెతికితే తప్ప తప్పిపోయిన గొర్రె మరలా తన మందలోనికి వచ్చి చేరలేదండి. Man can commit iniquity, నరుడు మరి పొరపాట్లు చేస్తున్నాడు. but even to know that it is iniquity, so as to feel the guilt of it, it is the gift of the grace of God. నరుడు మరి అతిక్రమించినప్పటికీ కూడా తాను అతిక్రమం చేశానని తెలుసుకున్నప్పటికీ దేవుడు తన కృపను కనిపరుస్తున్నాడు. So this Bible passage clearly teaches us the separation of the human heart from God. కావున ఈ యొక్క వాక్య భాగము మనకి ఏమి తెలియపరుస్తుందంటే, నరుని యొక్క హృదయము దేవుని దగ్గర నుంచి వేరుపరచబడి ఉన్నది. So that man runs away from his maker and does not desire fellowship with him. కావున దేవునితో సహవాసం పెట్టుకోకుండా నరుడు తన చిత్త ప్రకారము దేవుని నుంచి దూరంగా పారిపోతున్నాడు. So this Bible verse reveals also the madness which sin has caused. ఈ యొక్క వాక్యములో మనం గమనించినట్లయితే నరుని యొక్క అవివేకత్వమే ఈ యొక్క పాపమును కలిగించినది. Sin made man a fool. ఈ యొక్క పాపము నరుని బుద్ధిహీనుడుగా చేస్తూ ఉన్నది. He was once in God's image. ఇతడు మరి ప్రారంభంలో దేవుని స్వరూపంలో ఉన్నవాడు. He was wise. Now, after the serpent had changed his nature, he has become a fool. అప్పుడు జ్ఞానిగా ఉన్నాడు,
కానీ సర్పమైతే తన యొక్క స్వభావములో మార్పును కలిగించిన వెంటనే ఇప్పుడు ఇతడు బుద్ధిహీనుడుగా Just కనిపిస్తున్నాడు. think how foolish it is to try to cover the nakedness of sin with fig leaves. మరి అంజూరపు ఆకులతోటి తన యొక్క పాపము నిమిత్తము కలిగిన ఆ దిగంబరత్వమును మరుగు చేయటం అంటే ఎంత బుద్ధిహీనమైన కార్యము కదా. What madness it is అది to try ఎంత to hide from the Almighty God. సర్వ సృష్టి కలిగిన ఆ దేవుని దగ్గర నుంచి తను తాను మరుగుపరచుకోవాలనుకున్నాడంటే అది ఎంత బుద్ధిహీనమైన కార్యమండి. So ignorant and stupid is the man who hopes to escape from God. దేవుని దగ్గర నుంచి తప్పించుకోవచ్చు అని ఒకడు అనుకుంటున్నాడంటే అతడు చాలా బుద్ధిహీనుడు, తెలివి తక్కువవాడండి. Psalm 139 we read, "Where can I go from your spirit? Or where can I flee from your presence? If I ascend into heaven, you are there. If I make my bed in hell, behold, you are there." కీర్తనలు 139లో మనం చదువుతున్నామండి. మరి నీ దగ్గర నుంచి నేను ఎక్కడికి వెళ్ళగలుగుతాను అని కీర్తనకారుడు చెప్తున్నాడు. Adam, where are you? ఆదాము, నీవు ఎక్కడున్నావు? I would like you to observe some precious truths in that short sentence. ఇందులో ఒక ముఖ్యమైన సత్యాన్ని మనం గమనించబోతున్నామండి. The question, Adam, where are you, showed that Adam was lost. ఇప్పుడు నీవు ఎక్కడున్నావు అని అంటే ఆదాము మరి తాను ఉండవలసిన చోటులో లేడు, తప్పిపోయాడు అనే కదా అర్థం. Or God would not have needed to ask him where he was. లేకపోతే దేవుడు మరి అక్కడ అడిగున్నాడు కదా నీవు ఎక్కడున్నావని. So when God said, Adam, where are you? It was the voice of a shepherd inquiring for his lost sheep. నీవు ఎక్కడ ఉన్నావు అని దేవుడు అడిగిన ఆ స్వరము ఏంటంటే తన యొక్క మందులో నుంచి ఒక గొర్రె తప్పిపోతే అడిగే ఆ ప్రశ్నండి. Better still, the cry, it was like the cry of a loving parent asking for his child that has run away from him. తల్లిదండ్రుల నుంచి మరి దూరమైపోయినటువంటి ఆ బిడ్డ కొరకు వెతుకుతూ ఆ తల్లిదండ్రులు అడిగే ప్రశ్ననే ఈ ప్రశ్న. In this question, in this call, there was also mercy here. ఈ యొక్క ప్రశ్నలో కృపను చూస్తూ ఉన్నాం. Because it showed that God intended to have mercy upon man. ఇక్కడ దేవుడు నరుని మీద దయ చూపించడము చూస్తూ ఉన్నామండి. Or else he would have let him remain lost. లేకపోయింటే అతడు మరి తప్పిపోయి ఉంటాడు. Would not have said, where are you? నీవు ఎక్కడున్నావు అని అడుగకపోయి ఉన్నట్లయితే. So God loves man. కావున దేవుడు నరుని ప్రేమిస్తూ He ఉన్నాడు. cares for him. దేవుడు నరుని మీద అక్కర కలిగి ఉన్నాడు. And therefore, now he inquires where he is. కావున అడుగుతున్నాడు అతడు ఎక్కడున్నాడు అని. So the question which the Lord asked of Adam may be used in many different ways. కావున ఇప్పుడు దేవుడు ఆదాముని అడిగినటువంటి ప్రశ్నను మరి అనేక విధములుగా మనం గమనించవచ్చు. Normally when we speak, సహజంగా మనం మాట్లాడేటప్పుడు we use many words and there's little meaning. మనము మరి ఒక అర్థముతోనే అనేకమైన పదాలని మాట్లాడగలుగుతాం. This is often the rule of man's speech. ఇదే నరుని యొక్క సంభాషణలో ఉండే విధానం. But when God speaks, కానీ దేవుడు మాట్లాడినప్పుడు few words and much meaning. కొన్ని పదాలే కానీ అదే అనేకమైన అర్థముతో కూడి This is the rule with God. ఇదే దేవుని యొక్క నియమమై ఉంటున్నది. So in the first place, we believe that the inquiry of God was intended in an arousing sense. కావున ఇక్కడ దేవుడు అక్కడ విచారించటము అనేది మరి చాలా ముఖ్యత్వం వహిస్తూ ఉన్నదండి. Adam, where are you? ఆదాము, నీవు ఎక్కడున్నావు? Sin deadens the conscience. పాపము అనేది వాని తలంపుల్లో మరి మృత్వాన్ని కలిగిస్తూ ఉంటుందండి. Sin makes the conscience insensitive. పాపము అనేది వాని యొక్క తలంపులు స్పర్శ లేనట్లుగా చేస్తూ ఉంటాయి. Sin drugs the mind. పాపము అనేది వాని యొక్క మనసుకి
మరి మత్తు పదార్థమునిచ్చినట్టుగా ఉంటుంది. So that after sin, man is not so capable of understanding his danger. కావున పాపమునకు పిమ్మట నరుడు తనకున్న ప్రమాదం ఏంటో అర్థం చేసుకునే స్థితిలో లేడండి. Sin is a poison which kills conscience little by little. పాపము అనేది మరి విషములాగా వాణ్ణి కొద్ది కొద్దిగా చంపుతూ ఉంటుంది. One of the first works of God's grace in a man is to wake him up from this sleep, to help him open his eyes and discover his danger. దేవుడు నరునికి చేసినటువంటి మరి మేలు చూస్తే వారి నిద్రలో నుంచి లేపి తనకున్న ప్రమాదం ఏంటో కనిపెట్టుకోనించాడు. So now I think that this question from the Lord was intended to set Adam thinking, Adam, where are you? కావున ఇక్కడ ప్రశ్న ఆదాము నీవెక్కడున్నావు అని అడిగిన ప్రశ్న ఆదాముని ఆలోచింపనిస్తూ ఉన్నది. Look at yourself now, ఇప్పుడు మీ తట్టు చూడండి. naked, దిగంబరత్వము a stranger to your God, అది దేవునికి అది వేరైనదిగా ఉంటున్నది. afraid of the presence of your Creator. మీ యొక్క సృష్టికర్త ప్రసన్నతలో నుంచి మీరు భయపడి తొలగి ఉండటం. How miserable is your condition, Adam? Adam, where are you? ఆదాము నీవెక్కడున్నావు అనంటే ఆదాము యొక్క స్థితి ఎంత దుస్థితిగా అప్పుడు ఉన్నదో గమనించండి. If God asks you and me this question, where are you? దేవుడు నిన్ను నన్ను చూసి మీరు ఎక్కడున్నారు అనే ప్రశ్న అడిగితే What would be our condition? మన యొక్క పరిస్థితి ఎలాగుంటుందండి? Are you in a condition in which your very conscience condemns you? మరి మీలో ఒక పశ్చాత్తాపం కలిగించేలాంటి ఒక స్థితి ఉంటుందా? Is your conscience easy? మీ యొక్క తలంపు లేకపోతే దాన్ని చాలా సులువుగా తీసుకుంటుందా? Is it always easy? ఎప్పుడు కూడా దాన్ని సులువుగానే తీసుకుంటూ ఉంటారా? If your heart condemns you, God is greater than your heart and knows all things. మీ యొక్క హృదయం కానీ మీలో పశ్చాత్తాపం కలిగిస్తూ ఉన్నది అనంటే దేవుడు మరి వాటన్నింటి కూడా తెలుసుకున్నాడండి. If your conscience tells you you are wrong, then you must be truly wrong. నీ యొక్క మనస్సు కానీ నీవు చేసేది తప్పు అని చెప్పినట్లయితే అప్పుడు నువ్వు నిజంగా తప్పు చేస్తున్నావని అర్థం. Psalm verse 12 we read, కీర్తనలు 7:12 చూసినట్లయితే God is angry with the wicked. The verse says, if he turn not, he will whet his sword. He hath bent his bow and made it ready. Where are you? ఒకడును మల్లని ఎడల ఆయన తన ఖడ్గమును పదును పెట్టును, తన విల్లు ఎక్కుపెట్టి దాన్ని సిద్ధపరిచి ఉన్నాడు. So we must pray and ask God to help us to see where we are. కావున మనము ఎక్కడ ఉన్నాము అనేది మనము తెలుసుకోవడానికి దేవుని దగ్గర మనము కోరాలండి, ఆ సహాయాన్ని కోరాలి. We must ask God to open our eyes. మన నేత్రాలు తెరవబడవలెనని దేవుని దగ్గర కోరుకోవాలి. We must let that question, where are you, startle us. మనము ఆ యొక్క ప్రశ్న నీవు ఎక్కడున్నావు అనే ప్రశ్న మనలో ధ్వనిస్తూ ఉండాలి. We must wake up and discover where we are. మనము మేలుకోవాలి, మనం ఎక్కడ ఉన్నామో అది మనం తెలుసుకోవాలండి. Where are you? మీరు ఎక్కడున్నారు? Unpardoned. మరి క్షమించబడని స్థితినా, And yet a dying person. లేకుంటే మరణము తట్టు వెళ్తున్న ఒక వ్యక్తిరా, Condemned. లేకపోతే దోషము చేత నిందించబడిన Yet వ్యక్తినా, going carelessly towards destruction. నాశనము తట్టు ప్రయాణిస్తున్నటువంటి ఒక స్థితినా, Covered with sin. పాపముతో మరి ముయ్యబడిన ఒక స్థితినా, Yet speeding to our judgment day. ఆ తీర్పు దినము తట్టు ప్రయాణిస్తున్న ఒక స్థితినా, Lost in this world. ఈ లోకంలో తప్పిపోయినట్టు ఒక స్థితినా, And yet hurrying on. లేకపోతే వేగంగా వెళ్ళిపోతూ ఉన్నారా? Hurrying on to the place where you shall be lost eternally. మీరు నిత్యముగా విడిచిపెట్టబడినటువంటి ఒక స్థితిలో ప్రయాణిస్తూ ఉన్నారా? How hard it is to bring ourselves to know ourselves. మనల్ని గురించి మనం తెలుసుకోవటం అనేది చాలా కఠినమైన ఒక స్థితి అండి. Normally in other matters, if a man is little sick, he seeks his doctor. సహజంగా మరి ఒక వ్యక్తి కానీ వ్యాధిగ్రస్తుడుగా అయితే తను వైద్యుని వెతికి వెళుతూ ఉంటాడు. He'll go to a doctor and know his condition.
ఒక డాక్టర్ని వెతికి వెళ్ళి తన స్థితి ఎలాగుందో తెలుసుకుంటాడు. Or if we fear that our personal properties are in danger, మన యొక్క ఆస్తులు కానీ ఒకవేళ కొన్ని ప్రమాదాలకు గురై ఉంటే we have sleepless nights మనం రాత్రుల్లో నిద్రపోము కదా, and we work very hard to solve the problem. ఆ సమస్య ఏదో సరిచేయడానికి చాలా కఠినంగా ప్రయాసపడతాం. But in matters with regard to our eternal life, కానీ నిత్య జీవమును గురించినటువంటి విషయములలో we play with them as if they were worthless. అవి ఎందుకు ప్రయోజనంలే అన్నట్లు మనం దాన్ని నిర్లక్ష్యపరుస్తున్నాం. You remember when Jonah was sleeping in the lowest parts of the ship? చూడండి, యోనా మరి ఆ పడవ అడుగు భాగములో పడి నిద్రపోతున్నాడు కదా. The captain of the ship came to him and said, "What do you mean, sleeper? Arise, call on your God." ఆ ఓడ నావికుడు వచ్చి ఏం చెప్తున్నావు, నువ్వు ఏం చేస్తున్నావు, లెగు, నీ దేవుని ప్రార్థించు అంటున్నాడు. Perhaps your God will consider us so that we may not perish. మీ దేవుడు ఒకవేళ కనికరం చూపిస్తే మనం నశించిపోకుండా తప్పించుకోబడతామంటున్నాడు. Most of us need that kind of a wake-up call. చాలా మందికి ఇటువంటి మరి నిద్ర మేల్కొనే ఆ పిలుపు అవసరమవుతున్నదండి. So, the question, "Where are you?" was meant to remind his lost, ruined, hopeless condition. కావున నీవు ఎక్కడ ఉన్నావు అనే అడిగే ఆ యొక్క ప్రశ్న చాలామందికి ఏం గుర్తు చేస్తుందంటే తాను ఎక్కడ తప్పిపోయాడో, ఎక్కడ నశించిపోయే స్థితికి గురయ్యాడో దానిని తెలియపరుస్తుందండి. It was meant to arouse him. వానిని లేపుట కొరకే ఆ ప్రశ్న అడగబడుతుంది. Now, secondly, రెండవదిగా the question was meant to convince him of sin. తను పాపములో ఉన్నాడు అనేది తనను ఒప్పుకోనివ్వట కొరకే ఈ యొక్క ప్రశ్న అడుగుబడుతుంది. And so to lead him to a confession. దాన్ని బట్టి అతడు ఆ పాపముని ఒప్పుకొనుటకు వాని నడిపిస్తున్నది. If Adam's heart had been in a right state, he would have made a full confession of his sinfulness. ఆదాము యొక్క మనస్సు గాని సరైన స్థితిలో ఉన్నట్లయితే తన పాప స్వభావమును అప్పుడు పూర్తిగా ఒప్పుకొని ఉంటాడు. Where are you, Adam? ఆదాము, నీవెక్కడున్నావు? I made you in mine own image. నేను నా సొంత రూపములో నిన్ను సృష్టించాను. I made you a little lower than the angels. దూతల కంటే కొంచెం తక్కువ వాడిగానే నిన్ను సృష్టించాను. I made you to have dominion over the works of my hands. నా చేతి క్రియలు అన్నిటిని కూడా నీవు ఏలినట్లు నిన్ను సృష్టించాను. I put all things under your feet. మీ పాదముల కిందనే సమస్తం నేను ఉంచి ఉన్నాను. The birds of the air and the fish of the sea. ఆకాశ పక్షులు గాని సముద్రపు చేపలు గాని I gave this whole garden of happiness to as your home. నీకు సంతోషంగా ఉన్నట్లు నీకు ఇల్లుగా ఉండుట కొరకే ఈ తోటంతటిని ఇచ్చాను. And I honored you with my presence. నా యొక్క ప్రసన్నతతో నిన్ను ఘనపరుచున్నాను. I thought of your well-being and provided for all your desires. నేను నీ ఆసక్తి అంతా నెరవేరునట్లు అన్నిటిని కలిగించి మరి నీవు మంచిగా ఉండాలనే నేను కోరుకున్నాను. The moon did not hurt you by night. రాత్రుల్లో చంద్రుడు నీకు ఏ హాని చేయటం లేదు. The sun did not smite you by day. పగలు సూర్యుడు నీకు ఏ కీడు చేయటం లేదు. I tempered the winds for you. నేను నీ కొరకు మరి ఆ రెక్కలు విరవబడినట్లు ఉన్నాను. I filled the trees with fruit for your nourishment. నీవు మరి మంచి ఆహారము పోషణ కలిగి ఉన్నట్లు నీ కొరకు మంచి పండ్లు ఏర్పరిచాను. I made all things minister to your happiness. నీ సంతోషం కొరకు పరిచర్య చేయనట్లే వీటన్నిటిని కూడా నేను సృష్టించాను. But now, where are you? కానీ ఇప్పుడు మరి నువ్వెక్కడున్నావు? Are you in the room of a thief? నీవు దొంగల గదిలో ఉన్నావా? Are you like a rebel, a traitor? లేకపోతే నీవు తిరుగుబాటు చేసేవాడుగా ఎదిరించేవాడుకుంటున్నావా? Have you sinned, Adam? Where are you? ఆదాము, మరి నీవు ఎక్కడున్నావు? పాపము చేసావా? To many of you, to me, the Lord might say, I gave you a godly mother. మరి చాలా మందికి మరి మీకు కానీ నాకు కానీ దేవుడు అడగొచ్చు, నేను మీకు ఆత్మీయ ఒక తల్లినిచ్చాను. I gave you a godly mother who kept over you in your childhood. మీరు బాల్యప్రాయంలో ఉన్నప్పుడే మీకు మంచి దైవీకమైన ఒక తల్లినిచ్చాను. I gave you a godly father
who longed for your conversion. మీరు మార్పు పొందినట్లు మీకు దైవికమైన ఒక తండ్రిని ఇచ్చాను. I gave you the gifts of providence. మీకు మంచి వరాల అనుకూలతలు కలిగించాను. You never wanted a meal. మీకు ఎప్పుడు కూడా భోజనంలో కొదువు అనేది ఉన్నది లేదు. I clothed your back. మీ మీద మంచి వస్త్రాలు I ధరింపజేయించాను. put you in a comfortable position in life. మీ జీవితంలో మిమ్మల్ని మరి సకల వసతులతో ఉంచాను. And to some of us, God may say, I raised you up from a bed of sickness. కొంతమంది మీరు అనొచ్చు, ప్రభువా నేను మరి చాలా వ్యాధి పడకలో నుంచి వస్తున్నాను. I overlooked 10,000 of your faults. మీరు చేసిన వాటిలో మరి 10,000 కార్యాలు గమనిస్తున్నాను. My mercies like a river have flown to you. నా యొక్క కనికరము నదిలాగా ప్రవహిస్తున్నది. When you opened your eyes in the morning, it was to look upon my goodness. మీరు మరి ఉదయాన్నే ఆ కళ్ళు తెరిచి చూస్తుంటే దేవుని యొక్క మహత్యాన్ని చూడగలుగుతున్నారు. All this I did for you. ఇవన్నీ కూడా నేను మీ కొరకే చేశాను. Now where are you? ఇప్పుడు నువ్వు ఎక్కడున్నావు? Have you not forgotten my commandments? నా యొక్క ఆజ్ఞల్ని నీవు మరిచిపోయావా? Broken my laws? నా యొక్క ఆజ్ఞలను మీరు అతిక్రమించారా? You have rejected my son? నీవు నా కుమారుణ్ణి మరి త్రోసివేసావా? Are you not at this day a disbeliever, satisfied to trust to your own works? మీ సొంత పనుల మీద తృప్తి కలిగి మరి దేవుని మీద అవిధేయత కలిగి ఉంటున్నారా? What have you done for my beloved son, నా కుమారుని కొరకు మీరు ఏం చేస్తున్నారు? the savior of the world, ఈ లోక రక్షకుని కొరకు who has done so much for you? మీ కొరకు ఆయన చాలా చేశాడు కదా. Have you not been like a tree that drinks in the rain of heaven but yields no grateful fruit? పరలోకము నుంచి వచ్చేటువంటి ఆ యొక్క నీటిని త్రాగి ఏ ఒక్క పండును కూడా ఫలించినటువంటి వృక్షంలాగా మీరు ఉంటున్నారా? Where are you? మీరు ఎక్కడుంటున్నారు? Are you not today in the camp of my enemy? నా యొక్క శత్రువుని యొక్క ఆ ప్రాకారంలో ఉంటున్నారా? Are you not on Satan's side, మీరు సాతానుని పక్షంలో ఉంటున్నారా? defying me? మీరు నన్ను ఎదురిస్తున్నారా? Where are you? ఎక్కడున్నావు నీవు? The serpent said you would be a god. సర్పము చెప్పింది నీవు దేవుని వలె అయిపోతావని. You thought to be made exceeding glorious. నీవు చాలా మహిమగలిగిన దానిగా అయిపోతావని చెప్పింది. Is it so, Adam? అది ఆదాము, నీవు కూడా అలాగనా? Instead of the clothing of angels, you are naked now. ఇప్పుడు దేవుని దూతలు మీకు వస్త్రం ధరింపజేస్తాయి అని చెప్తే నీవేమో ఇప్పుడు దిగంబరిగా ఉన్నావు. Instead of glory, you have shame. దేవుని మహిమకు బదులుగా నీవు ఇప్పుడు అవమానమును పొంది ఉన్నావు. Instead of elevation, you have disgrace. నీలో మరి ఎదుగుదల కాకుండా నీలో మరి దిగజారిన స్థితి కనిపిస్తుంది. Where are you? నువ్వు ఎక్కడున్నావు? Sin said to you, ఆ పాపము నీతో చెప్తున్నది, I will make you great. నిన్ను నేను గొప్పవానిగా But చేస్తానంటుంది. what has it done for you? కానీ నీకు ఏం చేసింది అది? And so today God says to the sinner, కావున where are you? ఇప్పుడు దేవుడు పాపిని చూసి అడుగుతున్నాడు, నీవెక్కడున్నావని. You are where you have brought yourself. నీవు ఎక్కడికి తెచ్చుకున్నావో అక్కడున్నావు. That you have sinned is your own fault. పాపము చేయటం అనేది నీ సొంత పొరపాటే. And friends, it is hard to make a sinner see that sin is his own property. ప్రియులారా, పాపము అనేది వాని సొంత బాధ్యత అనేది వాడు గ్రహించుకోవటం అంటే చాలా కష్టమండి. Sin is the only thing that we have. మనకు సొంతం అనేది ఏంటంటే పాపం మాత్రమే ఉంటూ ఉన్నది. There is only one thing we conceived, and that is our own sin. మన సొంత శక్తితో మనము సంపాదించుకున్నది పాపం ఒకటే. If we be sinners, there is no excuse for us whatsoever. మనము కానీ పాపములో ఉన్నట్లయితే ఎన్ని సాకులు చెప్పినా కానీ దానికి ఏమి సరిపోవండి. If we live and die as sinners, the guilt shall lie at our own door. మనం కానీ పాపము చేసి ఆ పాపములోనే మరణించినట్లయితే ఆ దోషము మన ద్వారబంధనం దగ్గరే ఉంటుంది. No one else is responsible. దానికి ఎవరు కూడా బాధ్యులు కాదు. Adam, where are you? ఆదాము, నీవెక్కడున్నావు? You are where you have willfully put yourself. నీ ఇష్టానుసారముగా
నిన్ను నీవు చిక్కించుకున్న చోట్లో ఉన్నావు. So, friends, our prayer should be that the Holy Spirit would not only arouse the sinner this morning, but work conviction in him. ప్రియులారా, మరి ఈ సాయంకాల సమయమైన మన యొక్క ప్రార్థన అనేది మరి తను ఎక్కడ ఉన్నాడో ఆ గ్రహింపును పొంది దాని నుంచి విడుదల పొందాలి అనేది. Conviction will give him the consciousness that he has destroyed himself. ఆ యొక్క పశ్చాత్తాపము అనేదే మరి తన్ను తానే నశింప చేసుకుంటున్నాడు అనే తలంపు వానిలో కలుగునిస్తుంది. And then the person will hate the sins he loved before. ఆ పిమ్మటనే తాను ఇంతకు మునుపు ప్రేమించిన ఆ పాపమును ద్వేషించడం ప్రారంభిస్తాడు. This is what happens when the Holy Spirit works in our heart. మన హృదయంలో పరిశుద్ధాత్మ క్రియ చేస్తున్నప్పుడు ఇలాంటి మార్పే కలుగుతుందండి. When the Holy Spirit begins to renew our mind, పరిశుద్ధాత్మ మన మనసును నూతన పరిచినప్పుడు ఇలా కలుగుతుంది. we are totally changed. మనం పూర్తిగా మార్చబడుతుంటాం. We hate the things which we loved before. ఇంతకు మునుపు మనం ప్రేమించిన వాటిని ఇప్పుడు ద్వేషించుతూ ఉంటాం. We love the things which we thought we never loved before. ఇంతకు మునుపు మనము ప్రేమించినటువంటి విషయాల్ని ఇప్పుడు దైవికంగా ప్రేమించడం We మొదలుపెడతాం. spend more time in prayer. మనం ఎక్కువగా ప్రార్థనలో సమయం We గడుపుతుంటాం. spend more time reading God's word. దేవుని వాక్యాన్ని ఎక్కువగా చదవటానికి సమయం గడుపుతుంటాం. We spend more time listening to the still small voice of the Holy Spirit. ఎక్కువ సమయము పరిశుద్ధాత్మ యొక్క ఆ మెల్లని స్వరాన్ని వినటానికి సమయం గడుపుతూ ఉంటాం. So this question first meant to arouse sin. కావున ఈ యొక్క ప్రశ్న ఎందుకొరకంటే మొదటగా వానిని లేపుట కొరకే, Like a wake-up call. వారిని మేలుకొననిచ్చే ఒక పిలుపు. This question was meant next to convince him. ఈ యొక్క ప్రశ్న తర్వాత ఏంటంటే వానిని ఒప్పుకొననిచ్చే ప్రశ్న ఇది. So that he would be able to confess. దాన్ని బట్టి తాను ఒప్పుకుంటూ ఉన్నాడు. ఇప్పుడు The third way in which we may regard this question of the text is that when Christ said, Adam, where are you? We may regard this text as the voice of God lamenting. It's like a sorrowful voice of man's lost estate. ఇది మరి మూడవదిగా గమనించినట్లయితే నరుడు తాను తప్పిపోయినటువంటి స్థితిని మరి తనకు కనుపరిచే విధంగా ఉంటూ ఉన్నదండి. God is not happy when a man goes astray. నరుడు తొలగిపోయినప్పుడు దేవునికి సంతోషం లేదండి. You remember the story of the prodigal son? తప్పిపోయిన కుమారుని యొక్క కథ మీకు తెలుసు కదండి. From the day he left, తను ఇంట్లో నుంచి వెళ్ళిపోయిన దినము నుండి every day the father was anxiously waiting for him. ప్రతిరోజు తండ్రి వాని కొరకు ఎదురు చూస్తూ వేచి ఉన్నాడు. Of course, the father did not go after him. తండ్రి వాని వెంబటే వెళ్ళలేదు కానీ The father wanted him to change his mind. ఆ కుమారుడు తన మనసు మార్చుకుని రావాలనే తండ్రి ఎదురు The father చూస్తున్నాడు. wanted him to repent. ఆ కుమారుడు పశ్చాత్తాపపడాలనే తండ్రి ఎదురు చూస్తున్నాడు. It was this change that the father was expecting. ఇటువంటి మార్పునే తండ్రి ఎదురు చూస్తూ ఉన్నాడండి. Finally, when the son was returning, the father runs to meet him. చివరగా మరి ఆ కుమారుడు వస్తూ ఉండగా తండ్రి ఆ కుమారుని ఎదుర్కొనడానికి పరుగెట్టుకుని వెళుతున్నాడు. But until the son returned, the father was so anxious. ఆ కుమారుడు తిరిగి వచ్చే వరకు తండ్రి ఆసక్తితో ఎదురు చూస్తున్నాడు. It is as if God uttered the words of the prophet, "How can I give thee up?" మరి దేవుడు ప్రవక్తను చూసి చెప్పినట్లున్నది ఏంటంటే, నేను మరి ఎలాగ మిమ్మల్ని విడిచిపెట్టగలుగుతాను? How can I utterly destroy you? నేను మిమ్మల్ని ఎలాగా నశింపచేస్తాను? My heart is moved for you. నేను నా హృదయము మీ కొరకు వాంఛ కలిగి ఉన్నది. It was a sorrowful voice. ఇది చాలా మరి దుఃఖముతో విచారించే స్వరం. Where are you, my poor Adam? ఆదాము, నీవు ఎక్కడున్నావు అంటున్నాడు. You walked and talked with me. నీవైతే నాతో పాటు నడుస్తూ నాతో మాట్లాడేవాడవు. But you have now fled from me. ఇప్పుడైతే నీవు నా దగ్గర నుంచి దూరమైపోతున్నావు. You were happy once. ఒక సమయాన్ని నీవు నాతో సంతోషంగా ఉన్నావు. What are you now?
ఇప్పుడు నువ్వు ఏం చేస్తున్నావు? naked, దిగంబరుడు అయిపోయావు, poor, బీదవాడు అయిపోయావు, miserable. నీవు అయోమయమైన స్థితికి గురయ్యావు. You were once in my image, glorious. నీవు ఒకసారి అయితే నా యొక్క స్వరూపములో మహిమగలిగిన వాడుగా ఉన్నావు. You were immortal, నీవు అమర్త్యుడుగా ఉన్నావు, blessed. ఆశీర్వదించిన వాడు. Where are you now? కానీ ఇప్పుడైతే నువ్వు ఎక్కడ ఉన్నావు? Poor Adam. ఆదాము, ఏంటి? My image is defiled in you. నా యొక్క స్వరూపము నీలో లేదే, ఇప్పుడు నశించిపోయింది. Your Creator's face is taken away. నీ సృష్టికర్త యొక్క ఆ ప్రకాశం నీలో తీసివేయబడిందే. You have made yourself mortal. నిన్ను నీవే మర్త్యతకు గురి కానిచ్చుకున్నావే. Where are you now, poor Adam? ఇప్పుడు ఆదాము నువ్వు ఎక్కడున్నావు? So just as a father cries over a rebellious son, so does the eternal Father say, poor Adam, where are you? అలాగ తిరుగుబడినటువంటి కుమారుని గురించి తండ్రి ఎంతో ప్రేమతో ఎదురు చూసినట్లే ఇప్పుడు మన నిత్య తండ్రి అడుగుతున్నాడు, ఆదాము నువ్వు ఎక్కడున్నావని. God loves us, and to prove how he loves us, in the person of his son, he weeps over us and he cries. దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. ఆయన మరి మన గురించి ఆయన విచారిస్తూ కన్నీరు విడుస్తూ ఉన్నాడండి. In Matthew 23 verse 37, మత్తయి సువార్త 23వ అధ్యాయం 37వ వచనం చూస్తే, O Jerusalem, Jerusalem, how often would I have gathered thy children together as a hen gathereth her chickens under her wings, but ye would not. యెరూషలేమా, యెరూషలేమా, ప్రవక్తలను చంపుచును, నీ యొద్దకు పంపబడిన వారిని రాళ్లతో కొట్టుచును ఉండుదానా? కోడి తన పిల్లలను రెక్కల క్రింది కేలాగు చేర్చుకొనునో, అలాగే నేనును నీ పిల్లలను ఎన్నో మార్లు చేర్చుకొనవలని ఇంటిని గాని మీరు వల్లకపోతిరి. In Ezekiel 33 verse 11, యెహెజ్కేలు 33:11 చూస్తే, As I live, saith the Lord, I have no pleasure in the death of him that dieth, but had rather that he would turn unto me and live. కాగా వారితో ఇట్లనము, నా జీవము తోడు దుర్మార్గుడు మరణమునందుట వలన నాకు సంతోషము లేదు, దుర్మార్గుడు తన దుర్మార్గతను మరలి బ్రతుకుట వలన నాకు సంతోషము కలుగును. కాబట్టి ఇశ్రాయేలులారా మనస్సు త్రిప్పుకొనుడి. We must respond saying, like that prodigal son, I will arise and go unto my father, and will say unto him, Father, I have sinned against heaven and in thy sight, and I am no more worthy to be called thy son. ఆ తప్పిపోయిన కుమారుడు ఎలాగైతే గ్రహింపు పొంది నా తండ్రి దగ్గర నేను మరలా తిరిగి వెళతాను, అంత మాత్రం కాదు తండ్రి ఇక్కడ నేను నీ కుమారుడని పిలువబడకు అర్హుని కాదు అని చెప్పేలాగా పశ్చాత్తాపడ్డాడో అలాగే మనం కూడా అవ్వాలండి. Friends, we must repent. మనం కూడా మారు మనసు పొందాలి. We must be willing to change. మనము మార్పు పొందుటకు ఇష్టముగా ఉండాలి. Let not Satan deceive you by telling you that God is hard, unkind, unwilling to forgive. దేవుడు కఠినస్తుడు, ఆయన క్షమించేవాడు కాడు, క్షమించుడని సాతానుడు మీతో మాట్లాడటానికి మీరు అనుమతించబాకండి. Remember, this question comes with a voice of with a sorrowful voice. చూడండి, కనికరం కలిగినటువంటి ఒక స్వరమే మీకు ఈ యొక్క ప్రశ్న అడుగుతూ ఉన్నది. Adam, poor Adam, my own creature, where are you? ఆదాము చూసి, ఆదాము నేను కదా నిన్ను సృష్టించింది, నువ్వు ఎక్కడున్నావు అని అడుగుతున్నాడు. The fourth way in which no doubt this verse was intended, చూడండి, ఈ వచనము చెప్పబడిన దానిలో ఒక నాలుగవ విధానం ఏంటంటే, it is a first we saw it was an arousing voice. మొదటగా మనం చూసాము అది వారిని లేపే ఒక స్వరము. Secondly, it was a convincing voice. రెండవదిగా మరి వారిని ఒప్పుకొన చేసే స్వరము, leading a person to confess his sins. తన పాపములు ఒప్పుకొననిచ్చే ఒక స్వరం ఇది. Thirdly, it was a lamenting, a sorrowful voice. మూడవదిగా మరి వాని కొరకు మరి విలపించే ఒక స్వరముగా ఉన్నది. In the fourth place, it is a seeking voice. నాలుగవది వాన్ని వెతికేటటువంటి ఒక స్వరం ఇది. Adam, where are you? ఆదాము నీవెక్కడున్నావని. I am come to find you. నేను నిన్ను చూడటానికి వచ్చాను.
wherever you may be, నీవు ఎక్కడున్నా కానీ I will look for you. నేను నీ కొరకే వెతుకుతున్నాను. Till the eyes of my pity see you, నా యొక్క కళ్ళు నిన్ను చూడనివ్వు. I will follow you till the hand of my mercy reaches you. నా యొక్క కనికరపు హస్తము నీ దగ్గరకు వచ్చే వరకు నిన్ను నేను చూడాలంటున్నాడు. I will still hold you till I bring you back to myself and reconcile you to my heart. నా మనస్సుతో పాటు నీ మనస్సు మరలా సమాధానమయ్యే వరకు మరి నిన్ను నా దగ్గరికి తీసుకోవాలని అనుకుంటున్నాను. Friends, if you have been aroused, ప్రియులరా, మీరు కానీ ఇలాగా పిలువబడినట్లయితే, if you have been convinced, మీరు కానీ ఇలాగా మీ పాపములు ఒప్పుకునేలాగా if you చేయబడినట్లయితే, have some longings toward God, మీరు దేవునియందు ఆసక్తి కలిగి ఉన్నట్లయితే, then the Lord has come forth to seek you, ఇప్పుడు ప్రభువు మిమ్మల్ని వెతుకుటకే వస్తూ ఉన్నాడు. to save you. మిమ్మల్ని రక్షించడానికి వస్తున్నాడు. What a thought it is. ఇది ఎంత మంచి ఆలోచన కదా. When God comes forth to seek his chosen people, దేవుడు తన చేత ఏర్పరచుకొనబడిన వారిని వెతుకుట కొరకు ఆయన వచ్చినప్పుడు, when God comes to seek, he knows where they are. వారు ఎక్కడున్నారో ఆయనకు తెలుసు. He never misses them. ఆయన వారిని విడిచిపెట్టట్లేదు. So we must pray and ask God that he would help us to hear the voice of God. కావున దేవుని యొక్క స్వరాన్ని వినుట కొరకు, దేవుని సహాయం కొరకు మనం అడగాలి. For it speaks to you. ఆయన మీతో మాట్లాడుతుంటాడు. Where are you? నీవు ఎక్కడున్నావని. For I am come to seek you. నేను నిన్ను చూడటానికే వచ్చున్నాను అంటున్నాడు. Sometimes you may wonder, Lord, I am in such a place that I cannot do anything for myself. కొన్నిసార్లు మనం ఏమంటాం, ప్రభువా నేను మరి ఇప్పుడు ఏమీ చేయలేని పరిస్థితుల్లో ఉంటున్నాను అని అంటారు. Then you hear the voice, then I am come to seek you and do all for you. అప్పుడు మీకు ఒక స్వరం వినిపిస్తుంది, నీ కొరకు సమస్తమును చేయుట కొరకు నిన్ను వెతికి నేను వచ్చి ఉన్నానని. Lord, I am in such a place that the law threatens me and justice glares at me. కొన్నిసార్లు మీరు అంటారు, ప్రభువా ఈ యొక్క మరి ఈ చట్టాలన్నీ కూడా నేను భరించలేకుండా ఉంటున్నాను, నాకు మరి అనేకమైన నేరాలు నా మీదకి వస్తున్నట్లు ఉంటున్నాయి అంటుంటారు. And you can hear the still small voice speaking to you, I am come to answer the threatenings of the law and to bear the anger of justice. అప్పుడు మీకు ఒక స్వరం వినిపిస్తుంది, ఈ ఈ కోపాగ్నిని తీసివేయట కొరకే నీ కొరకే నేను వస్తున్నానని. Then you say, Lord, I cannot believe in you, I cannot believe as I would love to. కొన్నిసార్లు మీరు అనొచ్చు, ప్రభువా ఇదేంటిది, మిమ్మల్ని నమ్మేలాగా లేదే, మిమ్మల్ని ఎలాగనే ప్రేమించగలుగుతాను అనొచ్చు. You will hear the still small voice of the Holy Spirit speaking to you. A bruised reed I will not break, and a smoking flax will I not quench. I am come to give you faith. అప్పుడు మీరు ఒక స్వరాన్ని వింటుంటారు, ఇదిగో నేను మీలో విశ్వాసమును కలిగించుట కొరకే వచ్చి ఉన్నాను అని. But Lord, I have been the chief of sinners. కానీ ప్రభువా నేను పాపుల్లో ప్రధాన పాపినై ఉన్నాను. You will hear the still small voice of the Holy Spirit speaking to you. But whatever you may be, I have come to save you. మీరు ఎలాగున్నా కానీ మిమ్మల్ని రక్షించే కొరకే నేను వచ్చి ఉన్నాననే ఆ పరిశుద్ధాత్మ యొక్క స్వరాన్ని మీరు వినగలుగుతారండి. But I have sinned beyond all hope. Yes, but I have come to give you hope. Give hope to the hopeless sinners. నిరీక్షణ లేని ఒక స్థితికి, అంత ఘోరమైన పాపము చేశానని మీరు చెప్పినా కానీ ఆ పాపికి నిరీక్షణ కలిగించుట కొరకే నేను వచ్చాను అనే స్వరాన్ని మీరు వినగలుగుతారు. I will pluck you out of the horrible pit and out of the miry clay. ఆ యొక్క బురద ఊబిలో నుంచి, ఆ మరణ ఊబిలో నుంచి నిన్ను పైకి లేవనెత్తుట కొరకే నేను వచ్చానని చెబుతాడు. And this day and at this very hour I will set your feet upon a rock. ఈ సమయాన్న, ఈ దినమున మీ యొక్క కాళ్ళను నేను బండ మీద నిలబెడతాను అంటున్నాడు. I will put a new song into your mouth. మీ యొక్క నోట్లో నూతనమైనటువంటి ఒక పాటను ఉంచుతాను. And I will establish your goings. నేను మీ యొక్క రాకపోకలను స్థిరపరుస్తాను. The Holy Spirit is willing, He is ready to help us. పరిశుద్ధాత్మ మనకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాడండి. Friends, we need to respond. మనమే దానికి స్పందించాలి. I read to you in Romans chapter 12.
రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయాన్ని తీసుకుందాం. We have a beautiful promise there. ఇందులో అద్భుతమైనటువంటి వాగ్దానం ఉన్నది. Romans 12, verses 1 and 2. రోమీలు 12వ అధ్యాయము 1వ వచనము 2వ వచనం. I beseech you, therefore, brethren, by the mercies of God, that you present your bodies a living sacrifice, holy, acceptable to God, which is your reasonable service. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొండని దేవుని వాక్యములను బట్టి మిమ్మును బతిమాలు కొరుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. How much God has done for us. దేవుడు మన కొరకు ఎంత చేశాడండి. How he sacrificed his own life for us. తన యొక్క జీవితమునే మన కొరకు ఆయన త్యాగం చేశాడు కదా. What is expected of us? మన దగ్గర నుంచి ఆయన ఏమి ఎదురు చూశాడు? What is the least that we can do in return? మనం దానికి బదులుగా మరి ఏమి చేయగలుగుతాము? We can never do anything to match what he has done. ఆయన చేసిన దానికి సమానముగా మనం ఏనాడు కూడా ఏమీ చేయలేమండి. All that he expects us to do, ఆయన మనలను చేయమని చెప్పేదంతా కూడా offer ourselves a living sacrifice. మనలను మనమే సజీవ యాగముగా సమర్పించుకోవాలని చెబుతున్నాడు. A living sacrifice. సజీవ యాగముగా What do we understand by that? అంటే అర్థం ఏంటండి? In the Old Testament, in the Old Covenant dispensation, పాత నిబంధన ఆ కాలంలో sacrifices were made. బలులు చెల్లించేవారు. The sacrificial animal was brought, ఆ బలి చెల్లించే జంతువుని తీసుకొస్తుంటారు, placed on the altar. ఆ బలిపీఠం మీద పెడుతుంటారు. It was first killed అది మొదట చంపబడుతుంది, and then placed on the altar. పిమ్మట ఆ బలిపీఠం మీద పెట్టబడుతుంది. Now in the New Testament, under the New Covenant, ఇప్పుడు క్రొత్త నిబంధనలో క్రొత్త నిబంధన ప్రకారము we are required in the same way to offer ourselves upon the altar. ఇదేలాగనే మనలను మనము ఆ బలిపీఠం మీద సమర్పించుకోవాలి. Only one difference. ఒకే ఒక వ్యత్యాసము, We are not killed. మనము చంపబడబోవటం లేదు. We are left alive to serve him. మనము ఆయనకు సేవ చేయనట్లు ప్రాణముతో విడిచిపెట్టబడుతున్నాం. And this, the word of God calls it a living sacrifice. ఈ యొక్క సమర్పణను దేవుని వాక్యం చెప్తుంది సజీవ యాగము అని. But what do we understand living sacrifice? సజీవ యాగము అని అంటే అర్థం ఏంటండి? Total surrender to God. పూర్తిగా దేవునికి సమర్పించుకొనుట. Total surrender. పూర్తిగా దేవుని సమర్పించుకొనుట. In every aspect of our life. మన జీవితంలో అన్ని విధాల, How I dress, what I eat and what I drink, what I do, my recreation, everything. నేను ఏమి తింటున్నాను, ఏమి ధరించుకుంటున్నాను, నేను ఏమేమి చేస్తున్నానో ప్రతి వాటిలో, In every aspect of my life, small or great, when I say, not my will, Lord, let your will be done. నా జీవితంలో చిన్నదైనా కానీ పెద్దదైనా కానీ ప్రతి విషయంలో కూడా నా చిత్తము కాదు నాయనా, మీ చిత్తమే నెరవేరునుగాక అని చెప్పాలండి. When we submit our life totally and completely to him, మన జీవితమును అలాగా సంపూర్తిగా దేవుని సమర్పించుకున్నప్పుడు, that is called a living sacrifice. అదే సజీవ యాగము అని చెప్పబడుతుంది. Moment by moment, ప్రతి క్షణము, day by day, ప్రతి దినము, in every aspect of our life, మన జీవితంలో ప్రతి విషయంలోనూ, not my will, let your will be done. నా చిత్తము కాదునైనా మీ చిత్తమే నెరవేరునుగాక. When we surrender our lives, మన జీవితాలను అలాగ to సమర్పించుకున్నప్పుడు live like that is a living sacrifice. సజీవ యాగముగా మనము If జీవించగలుగుతాం. you read the second verse, you will find, 2వ వచనంలో మనం చూసినట్లయితే, and do not be conformed to this world, but be transformed by the renewing of your mind, that you may prove what is that good and acceptable and perfect will of God. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. God is calling us, where are you? దేవుడు మనల్ని పిలుస్తున్నాడు, నీవెక్కడున్నావని. If we truly respond, మనము నిజముగా స్పందించినట్లయితే, if we are convinced, మనము కానీ మరి దాన్ని అర్థం and చేసుకున్నట్లయితే, if we confess our sins, మన పాపములను మనం ఒప్పుకున్నట్లయితే, surrender our lives totally and completely to him,
మన జీవితాల్ని పూర్తిగా మరి దేవునికి You సమర్పించుకోవాలండి. know what happens? The Holy Spirit begins to renew our mind. పరిశుద్ధాత్మ మన మనస్సులను నూతనపరుస్తూ ఉంటాడు. The Holy Spirit renews our mind. పరిశుద్ధాత్మ మనస్సును నూతనపరుస్తుంటాడు. We will see the blessing in 3 different levels. ఈ యొక్క ఆశీర్వాదమును మనము 3 మెట్టులుగా In the గమనించగలుగుతున్నాం. first aspect of our Christian life, మన క్రైస్తవ జీవితంలో మొదటి we విధంగా find that God's will is always good. దేవుని చిత్తం అనేది ఎప్పుడు కూడా మంచిగానే ఉంటుందండి. And in the second phase, in our Christian experience, క్రైస్తవ అనుభవములో రెండవ విధానము God's will is not only good, it is always acceptable. దేవుని యొక్క చిత్తము మంచిదనుట మాత్రము కాదు, అది అంగీకరించదగినది. In the third phase of our Christian experience, మన క్రైస్తవ అనుభవంలో మూడవ మెట్టు ఏంటంటే we discover that God's will is not only good, it's not only acceptable, it is perfect to meet every need in our life. దేవుని చిత్తము అనేది మంచిదని మాత్రము కాదు, అంగీకరించదగినదని మాత్రము కాదు, మన జీవితంలో అన్ని విధాల అన్ని సమయంలో అది సంపూర్ణమైనదిగా ఉంటున్నదండి. God is calling you, He's calling me. Where are you? దేవుడు మిమ్మల్ని పిలుస్తున్నాడు, నన్ను పిలుస్తున్నాడు, నువ్వు ఎక్కడున్నావు అని. If we confess our sins, మనం కానీ మన పాపములను ఒప్పుకున్నట్లయితే, surrender our lives to Him, మన జీవితాలను ఆయనకు He is సమర్పించుకున్నట్లయితే willing to change us totally and completely. ఆయన పూర్తిగా సంపూర్ణముగా మనల్ని మార్చడానికి సిద్ధంగా ఉన్నాడండి. Lastly, one more thing I would like you to remember. చివరిగా మరొక విషయాన్ని మీకు జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను. This text, where are you, నీవు ఎక్కడున్నావు అని చెప్పబడిన ఈ యొక్క వాక్యము may be used and must be used in another sense. ఇంకొక విధంగా కూడా మనము గమనించవచ్చు. To those who reject this call, ఈ యొక్క పిలుపుని ఎవరైతే నిర్లక్ష్యపరుస్తున్నారో, those who reject this call as a voice of arousing, voice of conviction, మనలను మేల్కొనిచ్చే స్వరము, మనలను మరి గ్రహింపజేసే స్వరము అనేది అర్థం చేసుకోకపోతే, to those who despise it as the voice of mercy, as a sorrowful voice, ఎవరైతే మరి ఇది వారి కొరకు విలపించే ఈ స్వరము అనేది గ్రహించుకుంటా ఉంటారే, as the voice of goodness seeking them in, it comes in another way. వారి కొరకు వెతుకుతూ వచ్చినటువంటి మేలు కొరకైన స్వరము అనేది వారు తెలుసుకోకపోతే, When we reject this call, ఈ యొక్క పిలుపుని మనం నిర్లక్ష్యపరిచినప్పుడు the same call, the same voice comes as the voice of justice. ఇదే స్వరము, ఇదే పిలుపు ఒకసారి వస్తుంది, అది న్యాయము తీర్చేదిగా వస్తుంది. It becomes the voice of justice summoning them. వారి యొక్క దోషమునకు తీర్పుగా వారికి మరి ఈ స్వరం వస్తుందండి. Adam had fled, ఆదాము వెళ్ళిపోయాడు, but God must have him come to his judgment bar. కానీ దేవుడు ఇప్పుడు వాణ్ణి తీర్పు దినమును తీసుకొస్తున్నాడు. Where are you, Adam? Come here. ఆదాము నీవెక్కడున్నావు, రా ఇక్కడికి, I must judge you. నేను మరి నీకు తీర్పు చెప్పాలి. Sin cannot go unpunished. పాపం అనేది మనల్ని శిక్షించకుండా వెళ్ళిపోదండి. Come. రా, You must stand before the judgment bar. ఆ యొక్క తీర్పు స్థానంలో నీవు నిలబడాలి. The one who rejects the arousing voice, ఎవరైతే ఈ యొక్క మేల్కొనిచ్చే స్వరాన్ని మరి who త్రోసిపుచ్చుతుంటారో, rejects this convincing voice, వారిని ఒప్పుకొని చేసే స్వరాన్ని who త్రోసిపుచ్చుతుంటారో, rejects this seeking sorrowful voice, వారి కొరకు మరి విలపించే ఈ స్వరాన్ని when నిర్లక్ష్యపరుస్తుంటారు. we reject, we'll finally hear the summoning voice. వారు మరి చివరగా వారికి శిక్ష విధించే స్వరంలాగా ఈ స్వరాన్ని వారు వింటుంటారు. When sickness casts you on your bed ఒక అనారోగ్యత మిమ్మల్ని పడకలో వేసినప్పుడు, and death looks through your eyes upon you, మరణం అనేది మీ కళ్ళ ద్వారా మిమ్మల్ని చూసినప్పుడు, and when death touches you with his cold hand, ఆ యొక్క మరణం అనేది తన యొక్క చల్లటి హస్తాలతో మిమ్మల్ని ముట్టుకున్నప్పుడు, and says, prepare to meet thy God, మీ దేవుని దర్శించుటకు నువ్వు సిద్ధపడు అని చెప్పినప్పుడు, remember friends, you may put off the question today, మీరు ఒకవేళ ఈరోజు ఆ ప్రశ్నను త్రోసి ఉంచవచ్చు, you will have to deal with it then. కానీ పిమ్మట మీరు ఆ ప్రశ్నను When ఎదుర్కొనాలి. your day of mercy is gone, మీకు కృప కలిగే ఆ దినాలు గతించిపోయి ఉంటాయి. when you are as a candle ready to die out,
మీరు మరి ఆరిపోయేటువంటి ఆ యొక్క దీపంలాగా ఉంటుంటారు. You will not be able to escape the question, మీరు ఆ where are you? నీవు ఎక్కడున్నావనే ప్రశ్నను మీరు తప్పించుకోలేరండి. Then shall come the last struggle. పిమ్మట ఆ యొక్క చివరి శ్రమ అనేది వస్తుంది. And in those last moments, there will still be heard that awful voice, where are you? ఆ యొక్క చివరి క్షణాల్లో అప్పుడు కూడా ఈ స్వరం వినిపిస్తుంది, నీవు ఎక్కడున్నావని. Friends, crossing the Jordan without God, ప్రియులారా, దేవుడు లేకుండా యోర్దానును దాటి వెళ్ళటం అనేది, nearing the grave without hope, నిరీక్షణ లేకుండా మరి మరణం తట్టు వెళ్తున్నట్టే. dying but no Christ to help you, no hope of eternal salvation. చూడండి, నిత్య రక్షణ లేకుండా, క్రీస్తు యొక్క సహాయము లేకుండా మరణించడంతో సమానం. Just imagine how would it be like. ప్రియులారా, అది ఎలాగుంటుందో ఆలోచించి చూడండి. I plead with you by the blood of him who died for sinners. పాపుల కొరకు మరణించిన ఆయన యొక్క రక్తము ద్వారా మీతో మేము బతిమలాడుతున్నాం. Think of the question, where are you? నీవు ఎక్కడున్నావు అనే ప్రశ్నను మరలా ఆలోచించండి. May God show you where you are. మీరు ఎక్కడున్నారో దేవుడు మీకు చూపిస్తాడు. May it be your privilege and mine to be able to say on that last day, here am I. ప్రభువా, నేను ఇక్కడున్నాను అని చెప్పగలిగిన ధన్యత మీకు నాకు ఆ అంత్యదినముల్లో ఉండాలండి. Here am I and the children you have given me. ప్రభువా, మీరు నాకు ఇచ్చిన పిల్లలతో పాటు నేను ఇక్కడున్నాను. We have washed our robes and made them white in the blood of the Lamb. ఆ గొర్రెపిల్ల యొక్క రక్తముతో మా వస్త్రములను మేము కడుగుకొని మేము ఇక్కడ నిలిచి ఉన్నామని చెప్పాలి. And Father, here we are, hoping to dwell in your presence forever and ever. ప్రభువా, నిత్యము మీ ప్రసన్నతలో నివసించినట్లు మేము ఇక్కడ ఉన్నామయ్యా అని చెప్పేవారం ఉండాలి. May this be your experience and mine. మీకు నాకు ఇది మంచి అనుకూలతగా To ఉండాలి. accept that gracious call, ఆ యొక్క కృప కలిగినటువంటి పిలుపును అంగీకరించండి. to be ready to meet him when he comes, ఆయన వచ్చినప్పుడు ఆయనను ఎదుర్కొనుటకు మీరు సిద్ధపడండి. to be found among those who are saved by the blood of Jesus Christ. యేసుక్రీస్తు యొక్క రక్తము ద్వారా రక్షించబడిన వారిలో మీరు కూడా ఒకరుగా ఉన్నట్లు ప్రయాసపడండి. Shall we pray? ప్రార్థించుకుందాం. Our loving Father, once again we thank you for this blessing. ప్రేమగల తండ్రి, ఈ యొక్క ఆశీర్వాదము కొరకు మరొకసారి మీకు స్తోత్రములు We చెల్లిస్తున్నాం. thank you for your merciful call, మీ యొక్క కృప కలిగినటువంటి ఈ పిలుపు కొరకు మీకు స్తోత్రములు నాయన. an arousing voice, మమ్మల్ని నాయన మరి మేర్కొల్నిచ్చే ఒక స్వరం, convincing voice, మమ్మల్ని నాయన ఒప్పుకొనిచ్చే స్వరం, a sorrowful voice, మా కొరకు నాయన మరి విలపించే ఈ స్వరము, seeking voice. మమ్మలను వెతికే ఈ స్వరము, Give us a heart to respond to your call. మీ యొక్క పిలుపునకు స్పందించే హృదయాన్ని మాకు దయచేయండి. Pray that your Holy Spirit will renew our mind. మీ యొక్క పరిశుద్ధాత్మ మా మనస్సులను నూతనపరచనివ్వండి. Help us to be new creatures in Christ Jesus. క్రీస్తు యేసునందు నూతన సృష్టిగా మేముంటకు మాకు సహాయం In చేయండి. Jesus' name we pray. యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాము. Amen. ఆమేన్. Thank you, dear friends. Please remember every Monday evening, 7:30 to 8:30. ప్రియులారా, మీకందరికీ కృతజ్ఞతలు తెలియపరుస్తున్నాము. ప్రతి సోమవారము సాయంకాలము 7:30 గంటల నుంచి 8:30 గంటల వరకు జ్ఞాపకం చేసుకోవలసిందిగా మనం చేస్తున్నాం. Remember this program in your prayers. మీ ప్రార్థనలో ఈ కార్యక్రమం జ్ఞాపకం చేసుకోవలసిందిగా మనం We చేస్తున్నాం. are praying for you. మేము మీ కొరకు ప్రార్థిస్తూ ఉంటాం. Thank you and God bless you. దేవునికి స్తోత్రములు. ప్రభు మిమ్మల్ని దీవించును గాక.